ఆల్, నేను అరుణ. ఈరోజు నేను మీకు పానీపూరిలో ఒక డిఫరెంట్ స్టైల్ చూపిస్తాను. పానీపూరియే కదా, చూపించడానికి ఏముంది అనుకుంటారు కదా. నేను చూపించే మెథడ్లో ఏంటంటే మనకి ఇంట్లో చిన్న చిన్న పార్టీలు అయినప్పుడు, కిట్టి పార్టీలు అయినప్పుడు ఈ మెథడ్లో అయితే సర్వ్ చేయడం ఈజీగా ఉంటుంది అనమాట. గెస్ట్లకి అయితే తినడానికి ఇంకా ఈజీగా ఉంటుంది, అలాగే సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఎలా చేసి చూద్దామా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పానీపూరి, చాట్ మసాలా, పచ్చిమిర్చి, పానీపూరి మసాలా, నల్ల శనగలు, సేవు, చింతపండు రసం, స్వీట్ చట్నీ, ఆనియన్, ఆలు, పుదీనా, కొత్తిమీర. ఫస్ట్ గ్రీన్ చట్నీ కోసం పేస్ట్ చేయాలి. మనకి కావాల్సినన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి. నేను ఒక పెద్ద కప్పు పుదీనా తీసుకుంటున్నాను. పెద్ద కప్పు కొత్తిమీర. ఇది ఫైన్గా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ కొంచెం వాటరీగా ఉండేలాగా ఎక్కువ వాటర్ వేసుకోండి గ్రైండ్ చేసినప్పుడు. దీన్ని మనం చింతపండు రసంలోకి స్ట్రెయిన్ చేస్తాం అన్నమాట. మా పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉన్నాయి. మీరు మీకు టేస్ట్కి తగినట్టుగా మీకు కావాల్సినన్ని పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్లో మీ టేస్ట్కి తగినంత పానీపూరి మసాలా వేసుకోండి. తర్వాత కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోండి. దీనికి ఏంటంటే రేషియోస్ ఏమీ లేవు, మనకి నచ్చినట్టు వేసుకోవచ్చు. కలిపిన తర్వాత అప్పుడు సాల్ట్ చూసుకొని మీకు ఎంత కావాలంటే అంత సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే చాట్ మసాలాని పానీపూరి మసాలా రెండిట్లో సాల్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాను. వాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పానీపూరి రెడీ చేసుకోవడమే. ఇప్పుడు ఆలు మిక్స్చర్ కలుపుకుందాం. దీనికి నేను నల్ల శనగలు వాడుతున్నాను. నాకేంటంటే రెగ్యులర్గా మనం బఠానీలు వాడతాం కదా, దానికన్నా ఇది బెటర్ ఆప్షన్ అనిపించింది అనమాట. ఎందువల్ల అంటే నల్ల శనగలు మంచిగా ప్రోటీన్, మంచిగా ఫైబర్ కూడా ఉంటాయి. నల్ల శనగలు ఇలా బౌల్లో వేసుకొని కొంచెం క్రష్ చేయండి. ఈ నల్ల శనగలు రాత్రంతా నానబెట్టి మార్నింగ్ కుక్కర్లో మంచిగా ఉడికించాను. ఇలా సరిపోతుంది, మరి పేస్ట్లా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బాయిల్ చేసిన ఆలు మంచిగా క్రష్ చేసుకోవాలి. మరీ పెద్ద ముక్కలు కాదు, చిన్న ముక్కలు కాదు. ఇప్పుడు ఆలు శనగల మిక్చర్లో మనం పానీపూరి వాటర్ ఉంది కదా, అది కలుపుకుంటాం. ఇదేంటంటే కొంచెం వాటరీగా ఉండాలి, మరీ ఎక్కువ వాటరీగా ఉండకూడదు. కలుపుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. ఇంకొంచెం పడుతుంది. ఇలా సరిపోతుంది. ఈ ఆలు పెద్ద ముక్కలు ఏమైనా ఉంటే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేయండి. ఇప్పుడు పానీపూరి అసెంబుల్ చేద్దాం. నేను చేసే మెథడ్లో అసలైన ట్విస్ట్ ఇదే అనమాట. మామూలుగా మనం పానీపూరి ఎలా తింటాం, పూరి మధ్యలో హోల్ పెట్టుకొని ఆలు మిక్చర్, చట్నీస్, పానీపూరి వాటర్ అవన్నీ కలుపుకొని తింటాం కదా. దీనిలో ఏంటంటే బౌల్లోనే అన్ని లేయర్స్ వైజ్గా వేస్తాం అనమాట. దానివల్ల ఏంటంటే సర్వింగ్ ఈజీ, తినడం అయితే ఇంకా ఈజీ. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనకు కావాల్సినంత ఈ పొటాటో మిక్చర్ వేసుకోవాలి.
ఇలా వేసుకొని తర్వాత స్వీట్ చట్నీ. ఇది ఇంట్లో చేసిన చట్నీ, డేట్స్ ప్లస్ టామరిన్తో చేసిన చట్నీ అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను ఫస్ట్లో బయట ఒకసారి రెడీమేడ్ చట్నీ కొన్నాను, కానీ నాకు అస్సలు నచ్చలేదు. ఆ తర్వాత ఏంటంటే ఇంట్లోనే స్టార్ట్ చేశాను అనమాట చేయడం. నెక్స్ట్ మనకు కావాల్సినన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే రేషియోస్ ఏమి ఉండవు కదా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత పానీపూరీలు ఉన్నాయి కదా, వాటిని క్రష్ చేసి వేయాలన్నమాట. ఎప్పుడో చిన్నప్పుడు బెలూన్స్ పేల్చేవాళ్ళం కదా, అలాగా గుర్తొస్తుంది. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆనియన్స్ వేసుకొని, కొంచెం కొత్తిమీర వేసుకొని, కొత్తిమీర వేస్తే ఏమవుతుందంటే మనకి ఆ ఫ్రెష్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం స్వీట్ చట్నీ, తర్వాత మనకి ఇష్టమైన సేవ్, ఫైనల్ టచ్. చూడండి ఎంత బాగుందో చూడడానికి. అంతే, రెడీ అయిపోయింది పానీపూరి. ఇప్పుడు కొత్త స్టైల్లో పానీపూరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఇదేంటంటే కింద నుంచి తీసుకోవాలన్నమాట, అంటే అన్ని లేయర్స్ కవర్ అవ్వాలి. సూపర్ యమ్మీగా ఉంది. ఒక్కసారి టేస్ట్ చూసారంటే మీరు ఎక్కువ ఇదే చేస్తారు. ఎందుకంటే మామూలు పానీపూరిలో కొంచెం మెస్ ఉంటుంది కదా, మనం పూరిలో వాటర్ వేసుకుంటాం, కింద పడుతుంది, అదంతా ఉంటుంది. అదేమీ లేకుండా నీట్గా హ్యాపీగా తినచ్చు. టేస్ట్ అయితే చక్కగా సూపర్ స్పైసీగా, ట్యాంగీగా, అక్కడెక్కడ స్వీట్నెస్ తగులుతూ సూపర్ యమ్మీగా ఉంది. మనకి ఇప్పుడు ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత మనకి నోములు అవి స్టార్ట్ అవుతాయి కదా, వరలక్ష్మి వ్రతం, వీటిలో చాలామంది మనకి నల్ల శనగలు ఇస్తారు కదా. ఆ నల్ల శనగల్ని ఇలా హెల్దీగా పానీపూరిలో చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. నేనైతే ఎప్పుడు పానీపూరి ఇంట్లోనే చేస్తాను. మా పిల్లల్ని కూడా బయట అస్సలు పానీపూరి తినిచ్చేదాన్ని కాదు. ఎందుకంటే చాలాసార్లు వాటర్ కంటామినేషన్ ఉంటుంది, దానివల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. వర్షాలు అయితే అసలు చెప్పక్కర్లేదు. సో దానివల్ల ఏంటంటే చక్కగా ఇలా ఇంట్లోనే చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీకు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోకి ఒక లైక్ పెట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. బాయ్.